నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. బీహార్ ఓటర్ల జాబితా అంశం అటు పార్లమెంట్ని కుదిపేస్తుంటే బీహార్ అసెంబ్లీలో కూడా దీని మీద వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఎన్నికల సంఘం ఏదైతే చేపట్టిందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీని మీద తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం సమర్పించిన అఫిడవిట్లో ఓటర్ ఐడి, ఆధార్ అలాగే రేషన్ కార్డుని పరిశీలించే అవకాశం లేదు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీని మీద ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ ఇదే పద్ధతిలో ఓటర్ జాబితా ఉంటే ఎన్నికల్లో పోటీ చేయటం అనవసరం, ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలి, ఎన్నికల నుంచి క్విట్ అవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని ఆయన ఒక ఆలోచనగా చెప్తున్నారు. ప్రజలతో మాట్లాడి మేము నిర్ణయం చేసుకుంటామని చెప్తున్నారు. భారతదేశంలో కొన్ని సందర్భాల్లో వామపక్ష పార్టీలు తప్ప, లెఫ్ట్ ఓరియంటెడ్ నక్సల్ గ్రూపులు తప్ప ఇప్పటిదాకా మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలేవి ఓటర్ లిస్ట్ కారణంగా ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపట్లేదు. ఎందుకు ఈ పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి, ఓటర్ జాబితా ఏ రకంగా తయారవుతుంది, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో అనేక సందర్భాల్లో ఎన్నికల బాధ్యతలు నిర్వహించినటువంటి అధికారి వారు. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు గతంలో ఐఏఎస్ ఆఫీసర్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్గా ఎన్నికల ప్రాసెస్లో మీరు భాగం ఉంటారు, ఎన్నికల సంఘం ఇచ్చే విధుల్లో. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి అక్కడ మనకు రాజకీయ అంశాలు, సరే రాజకీయ పార్టీలను అడుగుతాను, కానీ 2003 ముందున్న ఓటర్ లిస్టులో ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ ఓటర్ లిస్టులో ఉంటారు. 2003 తర్వాత ఎప్పుడు ఓటర్గా చేరినా, ఎన్నిసార్లు ఓటేసినా వాళ్ళు ఎవరు కూడా ఓటర్గా పరిగణించే పరిస్థితి లేదు. వాళ్ళు కొత్తగా ఒక 11 డాక్యుమెంట్స్ ఇచ్చారు. వాటిల్లో ఏదో ఒక డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీన్నే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నారు. ఆ కారణంగా దాదాపు 2.9 కోట్ల ఓటర్లు కొత్తగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 20 ఏళ్ళు చేరిన ఓటర్లు అనుకోవాలి మనం. అయితే వీళ్ళల్లో వాటిలో కీలకంగా ప్రభుత్వం చెప్తున్న, ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి డాక్యుమెంట్స్లో మనందరి దగ్గర సాధారణంగా ఉండే ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, జాబ్ కార్డు కానీ ఇవేవి లేవు. అయితే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, చదువుకొని ఉంటే 10th సర్టిఫికేట్ ఉండాలి. చదువు లేనివాడికి బర్త్ సర్టిఫికేట్ ఉండదు, 10th సర్టిఫికేట్ ఉండదు, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, పాస్పోర్ట్ కావాలి. ఇది అసలు ఈ ఫండమెంటల్గా అంటే ఇది ఎన్నికల సంఘం బాధ్యతే కావచ్చు, కానీ ఒక భయం ఉంది దేశంలో. ఇప్పుడు ఇదే పద్ధతి రేపు దేశం అంతా వస్తే లేదు, ఎన్నికల సంఘం ఏ డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్సే ఫైనల్ అంటే. ఎందుకంటే కోర్టు కూడా, సుప్రీంకోర్టు సూచన చేసింది కానీ ఆర్డర్ చేయాలి. మరి ఫైనల్గా మళ్ళీ రేపు 28 హీరింగ్ ఉంది. రేపొద్దున ఎన్నికల సంఘం పాస్పోర్ట్ ఒకటే అంటే అసలు సిటిజన్షిప్ని గుర్తించే బాధ్యత ఎన్నికల సంఘానికి కాదు, అది కేంద్ర హోంశాఖదని ఒక వాదన. వీళ్ళు అడుగుతున్నది కోర్టుకి చెప్పింది కూడా, నేను సుప్రీంకోర్టుకి చెప్పింది కూడా, ఆధారు లేదంటే రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇవేవి కూడా పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్స్ కాదు, మా డ్యూటీలకి ఆటంకాలు కల్పించొద్దు అన్నట్టుగా అఫిడవిట్లో ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ఏంటి, ఎన్నికలు అక్టోబర్, నవంబర్లో బీహార్ ఎన్నికలు జరగాలి, 2-3 నెలలే టైం ఉంది మ్యాక్సిమం. ఈ టైంలో జనవరి దాకా ఒక రివిజన్ చేశారు అక్కడ బీహార్లోనే. అది ప్రతి సంవత్సరం చేస్తారు, మామూలు ప్రతి సంవత్సరం చేసే రివిజన్ చేశారు. చాలా ఎన్నికలు జరిగినాయి. ప్రధానంగా చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే విదేశాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు, ఫారినర్స్ అక్కడ వచ్చారని. ఇదే ఎన్నికల సంఘం గతంలో కోర్టుకే చెప్పిన మాట, ముగ్గురు బీహార్లో విదేశస్తులు ఉన్నారు ఓటర్లుగా, వాళ్ళని మేము తొలగించామని కూడా ఎన్నికల సంఘం అఫిడవిట్ రూపంలో చెప్పింది. ఆ తర్వాత చాలా ఎన్నికలు జరిగినాయి. ఏంటి అసలు ఈ కసరత్తుని ఎలా అర్థం చేసుకోవాలి? ఫైనల్గా పౌరుణ్ణి నిరూపించుకునే బాధ్యత ఓటర్ మీద పడుతుంది. మన దేశంలో ఆధార్ తప్ప విస్తృతంగా ప్రజల దగ్గర ఉన్నటువంటి మరొక డాక్యుమెంట్ నాకు తెలిసి అయితే ఏది లేదు. మీరు చెప్పాలి మీ అనుభవం. యాక్చువల్గా ఇది ఎట్లుందంటే, ఎప్పుడైనా సరే ఓటర్స్ లిస్టు రివిజన్ ప్రతి సంవత్సరము జనవరిలో జరుగుతుంది. జనవరిలో జరిగినప్పుడు ప్రింట్ చేస్తారు అప్పటి వరకు ఉన్న ఓటర్ లిస్ట్. అసలు రివిజన్ అంటే ఏంటి సార్? ప్రతి సంవత్సరం జరిగే ఎక్సర్సైజ్. జనవరి 1 నాడు మామూలుగా రివిజన్ అంటారు, అంటే స్పెషల్ ఇన్సెంటివ్ చేర్పుల మార్పులు ఏంటంటే ఎగ్జిస్టింగ్ రోల్స్ని తీసుకుపోయి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు పోయి ఇంటింటికి పోయి, మీ ఇంట్లో ఇది ఇల్లు ఓటర్లు, వీళ్ళు అందరూ ఉన్నారా లేదా, ఎవరైనా చనిపోయారా, లేక 18 ఏళ్ళు దాటి కొత్తగా ఎవరన్నా వచ్చారా,
అనేది ఎంటర్ చేసుకోవడమో డిలీట్ చేసుకోవడమో చేసుకొని వచ్చేస్తారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇంటెన్సివ్ రివిజన్ అని ఎప్పుడన్నా వన్స్ ఇన్ 5 years చేసినప్పుడు ఇంకా ఎక్కువగా డీప్గా చేస్తారు అనమాట. అంటే అంత తప్పితే ఇప్పుడు జరుగుతున్నట్లు ఈ డాక్యుమెంట్లు పనికిరావు, ఈ డాక్యుమెంట్లు పనికి వస్తాయి అనేది జరగడం లేదు. అది సాధారణంగా జరగదు. ఎందుకు జరగలేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము యూనివర్సల్ ఫ్రాంచైజ్, అడల్ట్ ఫ్రాంచైజ్ ఎవరైనా సరే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క పౌరుడు deemed to be citizen, deemed to be unless proved otherwise. Unless proved otherwise, exactly. సో అది నువ్వు కాదు అని రుజువు ఏదైనా చేయబడితే తప్పితే అందరూ కూడా భారతదేశస్తులే, అందరూ కూడా భారత పౌరులే, అందరికి కూడా ఓటు హక్కు ఉంది అనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తోంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది బీహార్లో అంటే, బీహార్కి బార్డర్లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, బర్మా ఉన్నాయి అన్నమాట. అక్కడి నుంచి అక్కడికి పోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి బార్డర్లు చాలా దాన్ని ఏమంటారంటే చాలా పోరస్ బార్డర్స్ అంటారు. అంటే గోడ కట్టేసి ఇంకా రాకూడదు పోలేదు అనే రకంగా కాకుండా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అందులో మనకి మంచి సంబంధాలు ఉంటాయి. మొన్నటి వరకు బంగ్లాదేశ్తో కానీ ఇప్పటికి నేపాల్తో కానీ అంటే రాకపోకలు జరగటం అంటే అక్కడి నుంచి వచ్చి ఏదైనా పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎలాంటి చెక్ ఉండదా అక్కడ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే సాధారణంగా దేశ బార్డర్కి సంబంధించి ఇప్పుడు 11 ఏళ్ల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. బంగ్లాదేశ్ కానీ లేదా మరొకటి కానీ ఎక్కడైనా పాకిస్తాన్తో కానీ ఏది చైనాతో అయినా విదేశస్తులు దేశంలోకి స్వేచ్ఛగా వచ్చి వెళ్ళిపోయేలాగా, అంటే ఇప్పుడు వాఘా బార్డర్ గురించి మనం వింటాం. అది పాకిస్తాన్ మనకు తగు ఉంది కాబట్టి. ఇప్పుడు బంగ్లాదేశ్తో ఇప్పటి స్టార్ట్ అయింది, ముందు లేదు వచ్చే. ఇప్పుడు ఉదాహరణకి మీరు తీసుకోండి, హైదరాబాద్లో మీరు వెహికల్ డ్రైవర్స్ ఉన్నారు, చాలా మంది నేపాల్ వాళ్ళు ఉంటారు. మీరు ఎందుకు నేపాల్ నుంచి వచ్చారు అనలేం. అట్లాగే మనకి ఇక్కడికే వచ్చినప్పుడు బీహార్లో చాలా ఎక్కువ నేపాల్ నుంచి వచ్చారంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమి లేకుండా మామూలుగా నేపాల్కి ఇండియాకి ఉన్న సత్సంబంధాలలో పాస్పోర్ట్ అవసరం లేదు. నాకు తెలియదు, నాకు తెలిసి పాస్పోర్ట్ అవసరం లేకుండా పోతూ ఉంటారు అన్నమాట. సో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఏదో ఒకటి సంపాదించుకునే దానికి వచ్చి పని చేసుకొని డబ్బులు పంపించుకోవడం, వెనక్కి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదు అనేది ఒక నిజంగా ఎవరైనా ఉంటే వాళ్ళు మన పౌరులు కాదు కాబట్టి, భారతదేశ పౌరులు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పేర్లు వాళ్ళని ఉండకూడదు అన్నారో అప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది వస్తుంది. ఇండియన్స్ అయితేనే పాస్పోర్ట్ ఉంటుంది, నేపాలీస్ అయితే పాస్పోర్ట్ వాళ్ళు నేపాలీ పాస్పోర్ట్ అన్నా ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు. కాబట్టి మనం పాస్పోర్ట్ ఇన్సిస్ట్ చేసేది ఒకటి. రెండోది పుట్టిన ప్లేసు, దానికి బర్త్ సర్టిఫికెటు, లేకపోతే మూడోది మన 10th క్లాస్ సర్టిఫికెటు. ఇవన్నీ ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు చదువుకున్న వాళ్ళకే 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటుంది, చదువుకున్నోడికి బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది, చదువుకున్నోడికి క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరం లేదు. వాళ్ళు ఫోన్ కూడా వాళ్ళు పొలంలో పని చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి, ఏ సర్టిఫికెట్ అవసరం లేదు, వాళ్ళు పొలం చేసుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పినట్టు ఆధార్ కార్డు అనేది యూనివర్సల్ అయిపోయింది. భారతదేశంలో ఈరోజు ఆధార్ కార్డు లేని మాక్సిమం ఉన్నదంటే ఆధార్ కార్డే. అంటే చాలా వాటికి మనం ఆధార్ కార్డు బ్యాంకులకు అదే వాడుతున్నాము. ఈవెన్ ఏ విషయంకి వచ్చినా కూడా మీకు ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటున్నాం, వ్యక్తి ఐడెంటిటీకి ఆధారే అడుగుతా ఉన్నారు. సో అది మాత్రం ఇప్పుడు మేము తీసుకోమంటున్నారు ఎలక్షన్ కమిషన్. అప్పుడు దాని మీద డౌట్ రైజ్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీస్ బీహార్లో. మీరు ఎట్లా తీసుకోకుండా ఉంటారా ఆధార్ కార్డు లేకుండా? ఎలక్షన్ ఐడి కార్డు వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ ఐడి కార్డు కూడా మాకు చెల్లదంటున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సరే మీకు ఎలక్షన్ ఐడి, ఇప్పుడు మామూలుగా ప్రూఫ్ ఇది ఏం చూపిస్తామంటే ఎపిక్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎపిక్ కార్డు అనేది చూపిస్తాము, ఆధార్ కార్డు అనేది చూపిస్తాము. మొన్నటి వరకు టెలిఫోన్ ఇది చూపించేవాళ్ళు, బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, అవి కాకుండా కార్డు ఇవి ఉంటాయి మామూలుగా. సో ఈ తర్వాత రేషన్ కార్డు ఇవి అవి తీసుకొని రెసిడెంట్స్ ఉన్నారు వీళ్ళు, ఈ ఇంటి నంబర్లో ఈ ఆధార్ కార్డు ఉండేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అని ఓటర్ లిస్ట్లో తీయడం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఎలక్షన్కు ముందు టైం లేకుండా, ఇప్పుడు జూలై 25 లాస్ట్ డే,
జూలై 20 అంటే రేపే. అవును. రేపుతో మీకు ఇచ్చినట్టు, లేకపోతే మీరు చెల్లరు, మీరు ఓటర్ లిస్టులో ఎంటర్ కారు అనేది పెట్టి ఎందుకు చేస్తున్నారు ఓకే ఓకే అనేది ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు, ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికల అధికారిగా కూడా పనిచేశారు గతంలో. అంటే మామూలుగా ఎవ్రీ ఇయర్ మనకి చేర్పులు మార్పులు, తొలగింపులు, చేర్పులు, చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేయచ్చు, చాలా నార్మల్గా జరుగుద్ది. ఎన్నికలప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఒకసారి స్పెషల్ రివిజన్ అని ఆ ఎన్నికల సంవత్సరం జనవరి 31 లోపు, డిసెంబర్ 31 అది జనవరి 31 అనుకుంటా, 18 ఏళ్ళు నిన్న వాళ్ళు కూడా ఓటర్గా నమోదు చేసుకోవచ్చు అని కొంత అడిషనల్గా చేస్తారు. ఈ కసరత్తు కూడా బీహార్లో మొన్న డిసెంబర్ 31కి జనవరిలో కొత్త లిస్ట్ వచ్చింది. చాలా ఎన్నికలు జరిగినాయి బీహార్లో. ఇప్పుడు ఈ కసరత్తు చేయటం చివరికి ఎక్కడికి వస్తుందంటే సార్, ఇది కోర్టులు ఏం చేయబోతున్నాయి మనకు తెలియదు. 28వ తారీఖు హీరింగ్ ఉంది, రేపటితో సబ్మిషన్కి టైం అయిపోతుంది. ఆ సబ్మిట్ చేసినవి కూడా హడావుడిగా అంకెల కోసం సంతకాలు తీసుకొని ఫారాలు తీసుకున్నారు చాలామంది. 91% ఫామ్స్ వెనక్కి వచ్చినాయని చెప్తున్నారు, కానీ వాటిలో ఎవరు వాటిని ప్రాపర్గా ఫిల్ చేయలేదు. ఎవరి దగ్గర ఈ డాక్యుమెంట్లు తప్ప వేరే లేవు, మెజారిటీ ప్రజల దగ్గరని. సరే, అక్కడ సర్వేలు చాలామంది యూట్యూబర్స్ నియోజకవర్గాల వారీగా చేసి కూడా చూపిస్తున్నారు. సరే, వాళ్ళ మీద కేసులు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. బట్ ఒక రాజకీయ పార్టీ దీని మీద అసలు ఈ గందరగోళం, ఇది మేము ఎన్నికల్ని బాయ్కాట్ చేద్దామన్న ఆలోచన కూడా వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నట్టు. నమస్తే, చెప్పండి సార్, వినపడుతుంది. ఇవాళ భారత ప్రజాస్వామ్య వ్యవస్థే ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంటుంది. ఏడాది క్రితమే లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆనాటి ఎన్నికల సజావుగానే జరిగాయని సర్టిఫై చేయడం జరిగింది. ఓటర్ల జాబితాను మళ్ళా సవరించారు జనవరిలో. మరి ఇప్పుడు మళ్ళీ సవరించేటువంటి ఒక ప్రత్యేక డ్రైవ్ ని మొదలుపెట్టి 8 కోట్ల ఓటర్స్ లో దాదాపు 52 లక్షల మంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తీసేసామని చెప్పి ప్రకటించారు. 52 లక్షలకు పైన వాళ్ళని తొలగించాము అనేటువంటి పరిస్థితి రావడం అంటే వీళ్ళందరూ మరణించడమో లేకపోతే ఎక్కడికో మారిపోవడమో. ఎక్కడికే మారిపోతారు? భారతదేశంలోనే ఎక్కడో చోటికి పోవాలి, లేదా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గంలోకి వెళ్ళి ఉంటారు. అలా వెళ్ళి 25 లక్షలు ఉంటారే కదా. అలాగే ఆ రాష్ట్రం నుంచి, బీహార్ నుంచి దేశవ్యాప్తంగా కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. అసంఘటిత రంగంలో రకరకాల వివిధ ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి, అది ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, తెలంగాణకు వచ్చారు, కర్ణాటక పోయినా ఉంటారు, ఢిల్లీకి పోతే మరింత ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల మైగ్రెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం బీహార్. ఈరోజు 10 రోజులు టైం ఇచ్చి మీరు రుజువు చేసుకోండి, అది కూడా పౌరసత్వాన్ని రుజువు చేసుకోండి. నేపాల్ నుంచి వచ్చారు, మయన్మార్ నుంచి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ 8 కోట్ల మంది మీ పౌరసత్వాన్ని రుజువు చేసుకునే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, అది కూడా 10 రోజుల్లో అని అంటే అది ఆచరణ సాధ్యమైనటువంటి కండిషనా? డివిజనా? ఇది ఇంత లోపభూయిష్టంగా, దురుద్దేశపూరితంగా ఎన్నికల సవరణ చేయాల్సినటువంటి, ఓటర్ల జాబితాల సవరణ చేపట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇది మౌలికమైంది. అందుకనే ప్రజాస్వామ్యమే డోల్ డ్రమ్స్ లోకి నెట్టబడుతున్నది. ఎన్నికల సంఘం పైన విశ్వసనీయత ఇప్పటికే పలచబడిపోయింది, బలహీనపడింది. మరింత ఉన్న విశ్వాసం కూడా కోల్పోయేటువంటి పరిస్థితికి ఎన్నికల సంఘం చర్యలు ఉన్నాయి, పోకడలు ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆధార్ని, ఓటర్ ఐడిని, వీటిని పరిగణలోకి తీసుకోండి అంటే తీర్పిచ్చి ఎన్ని రోజులైంది? ఆ మాట చెప్పి 10 రోజుల పైన. ఇప్పటి వరకు కూడా వాటిని కొన్ని జిల్లాలలో కొంతమంది అధికారులు దాని
పరిగణలోకి తీసుకుంటున్నారట, చాలా భాగాల్లో తీసుకోవడంలా. ఎక్కడ తీసుకోవడం లేదంటే ప్రతిపక్షాలు బలంగా గతంలో ఎన్నికలు గెలిచినటువంటివో ఎక్కువ ఓటర్స్ నమోదు చేసుకున్నటువంటి చోట్ల, లేదా మైనారిటీలు, బీసీలు, దళితులు వాళ్ళకు ఓట్లేరనే మీరు చెప్పింది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ లక్ష్మణ్ గారు. అంటే కొన్ని జిల్లాల్లో తీసుకున్నారన్నది ఎట్లా? నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన దాన్ని నేను ప్రస్తావన ఓకే. అలాగే కొంతమంది అలాంటి పని చేయనటువంటి వాళ్ళు 24 గంటలు పనిచేయాలి, మేము చెప్పినట్టు పనిచేయాలని ఒత్తిడి చేస్తే పై అధికారులు, కింద వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేసినటువంటి అధికారులు కూడా ఉన్నారని. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మరి సుప్రీంకోర్టు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకోరా, అమలు చేయరా? ఈ రోజు ఆధార్ అనేది గుర్తింపు కార్డు కాదు అని అఫిడవిట్ లో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిందని వచ్చింది వార్త. మరి ఏది గుర్తింపు కార్డు? అన్నింటికీ ఆధార్ అని చెప్పి అందరికీ ఇచ్చి, ఈ రోజు అది గుర్తింపు కార్డు కాదు, మీ రెసిడెన్స్ ను ప్రూవ్ చేసుకునేటువంటిది కాదు అని చెప్పడంలో అర్థం ఏంటి? ఇవే కదా, వీటి ఆధారంగానే కదా గతంలో ఓటర్ దానికి కూడా అనుబంధం చేసుకోవాలి, లింక్ చేసుకోవాలి, బ్యాంకు చేసుకోవాలి, అన్నిటికీ ఆధార్ ఓటర్ ఐడికి లింక్ చేయాలన్నారు రకరకాలు. అన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు అది గుర్తింపు కార్డు కాదు అని చెప్పడం అంటే ఏంటిది? అసలు ఈ ఎన్నికల ప్రధానాధికారే హోమ్ మినిస్ట్రీలో సెక్రటరీగా పనిచేసిన ఆయన్ని తీసుకొచ్చినప్పుడే అనుమానాలు బలపడ్డాయి. ఈ రోజు అది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ, దాన్ని రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన వ్యవస్థని దాని పట్ల విశ్వసనీయత కోల్పోయే కొద్దీ ఇంకా ప్రజాస్వామ్య మనుగడ ఎక్కడా అనే ప్రశ్న ఉద్భవించింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇది కేవలం బీహార్కు సంబంధించిన సమస్య కాదు, ఇది దేశానికి సంబంధించిన సమస్య. ఎల్లుండి రేపు బీహార్ అయిపోతానే పంజాబ్ వర్తిస్తుంది, కేరళకు దేశమంతా అన్ని రాష్ట్రాల సీఓలకి ఆల్రెడీ సర్క్యులర్ పంపేశారు, ఎస్ఐఆర్ చేయడానికి సిద్ధంగా. అందరికీ వర్తించేటువంటి సమస్యగా మారుతుంది అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. మళ్ళీ వస్తాను సార్ మీకు. ప్రకాష్ రెడ్డి గారు ఇంతకుముందే ఒక్క మాట, ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బీహార్ కు సరిహద్దు, దేశ సరిహద్దే నేపాల్. నేపాల్ నుంచి అసలు ఏం లేదు, ఇటు అటు వచ్చేస్తుంటారు. కడకు అస్సాం నుంచి నాగాలాండ్కి పోవాలంటే అనుమతులు తీసుకోవాలి, కానీ బీహార్ వాళ్ళు నేపాల్కి పోవాలన్నా, నేపాలీస్ బీహార్ లేకి రావాలన్నా అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. కానీ వాళ్ళకి మరి ఆధార్ మనం ఇచ్చేసి ఉంటామా? రేషన్ కార్డు ఈ దశలో ఎన్నికలు ముందు పెట్టుకొని అజెండాలో పెట్టుకొని ఈ పని చేయడం అనేటువంటిది దురుద్దేశంతో కూడుకున్నదే. ఓకే సార్, మళ్ళీ వస్తాను ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా, బీజేపీ కావచ్చు లేదా మరొక పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీగా దొంగ ఓట్లు ఉండవద్దని అందరం కోరుకుంటాం, విదేశస్తులు ఉండవద్దని అందరం కోరుకుంటాం. అలాగే కొన్ని ఓట్లు తీసే, తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20 లక్షల ఓట్లు తొలగించారు అడ్డగోలుగా అని చెప్పి మీరంతా పెద్ద యుద్ధం చేశారు, అందరూ, అన్ని పార్టీలు. ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉంది. ఇక్కడ అసలు అంటే ఎన్నికల సంఘం పౌరసత్వాన్ని రుజువు చేయబోతున్నదా? ఫండమెంటల్ క్వశ్చన్. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా ఇవేవి పౌరసత్వాన్ని రుజువు చేసేవి కాదు అని చెప్పి స్పష్టంగా ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ ఐడిని ఎన్నికల సంఘం చెప్పింది. అంటే భారత ప్రభుత్వం దశాబ్దాలుగా పుట్టిన పిల్లలందరికీ పౌరసత్వాన్ని రుజువు చేసుకునే డాక్యుమెంట్ ఏదైనా ఇచ్చున్నదా, లేదు తీసుకోవాలని చెప్పున్నదా? పుట్టుకతో మీరు పౌరులు కాదు, మీ పౌరసత్వాన్ని నిరూపించుకునే డాక్యుమెంట్ మీ దగ్గర ఉండాలని ఏదైనా చెప్పున్నదా ఇప్పటిదాకా? నేను ఎందుకు అడుగుతున్నా అంటే ప్రకాష్ రెడ్డి గారు, ఇదేదో బీహార్లో బీజేపీ ఓడిపోద్దా లేదా కాంగ్రెస్ గెలుస్తుందా ఆర్జేడీ గెలుస్తుందా చర్చ కాదు, ఒక పెద్ద అంశాన్ని, అంటే పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత. ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, పుట్టుకతో మన కంటికి కనపడ్డ వాళ్ళంతా సాధారణంగా డీమ్ టు బి ఇండియన్ సిటిజన్స్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్, అది కాదని నిరూపించితే తప్పితే వీళ్ళకి ఏ ఒక్క ఆధారం ఉన్నా కూడా వాళ్ళు భారత పౌరులే. లేని వాళ్ళు ఉంటే పట్టుకోవాలి, హోమ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎవరు కాదంట్లా. అక్రమంగా చొరబాటుదారులు ఉండాలి, వాళ్ళని సమర్థించాలి, వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలని ఎవరు చెప్పట్లేదు సార్. కానీ ఇంత పెద్ద ఎత్తున దేశం మొత్తం దగ్గర మీకు తెలుసు బీహార్ నుంచి ఎంతమంది వలస కార్మికులు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు,
అసలు బర్త్ సర్టిఫికేట్ నాకైతే బర్త్ సర్టిఫికేట్ లేదు సార్. నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్న బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలా. 30 ఏళ్ళ క్రితం కూడా బర్త్ సర్టిఫికేట్ కాన్సెప్టే లేదు. చదువుకుంటున్న వాళ్ళు పిల్లల్ని స్కూల్లో చేర్చాలనుకున్న వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, తీసుకుంటున్నారు. దాన్ని కూడా నేను తీసుకోవట్లేదని కూడా చెప్పట్లా. కానీ బర్త్ సర్టిఫికెటు లేదంటే 10th క్లాసు లేదంటే ఆస్తులు కొనుక్కున్నాయో, ఈ చదువు లేని కుటుంబాల్లో బర్త్ సర్టిఫికేట్ ఉండదు, 10th సర్టిఫికేట్ ఉండదు, క్యాస్ట్ సర్టిఫికేట్ అసలే ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ చాలామంది చదువుకున్న కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా రిజర్వేషన్ కావాలన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్తారు. మామూలుగా మెట్రికులేషను 10th సర్టిఫికేట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ మనకి తెలిసి సాధారణ ప్రజల దగ్గర ఉండే ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీనో, డ్రైవింగ్ లైసెన్సో, 18 years వచ్చాక ఓటుగా రాచిపోయిన బండి నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలి కాబట్టి తీసుకుంటారు. ఇవేవి చెల్లవని ఒక ఎన్నికల సంఘం చెప్తూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ఇది కేవలం ఒక బీహార్కే కాదు, దేశమంతా ఎస్ఐఆర్ చేయబోతున్నారని కూడా ఎన్నికల సంఘం చెప్తుంది. బీజేపీగా దీనికి ఇందులో అభ్యంతరం ఏం కనపట్లేదా? ఎక్కువ మంది డిసెన్ఫ్రాంచైజ్ అవుతారన్నది మనకు అర్థం కావట్లేదా? ఇంకా వాళ్ళు డ్రాఫ్ట్ లిస్ట్ ఇవ్వలేదు. ఇవాళ అప్పటికే 52 లక్షల మంది పేర్లు తీసేసాం. 18 లక్షల మంది చనిపోయారు, 7 లక్షల మంది డూప్లికేట్ ఉన్నారు, ఒక 21 లక్షల మంది వేరే నియోజకవర్గాలకు వెళ్ళారంటే. వేరే నియోజకవర్గాలు అంటే బీహార్లో ఉన్నారా వెళ్ళిపోయారో తెలియదు. ఇంకొక 20 లక్షల మంది ట్రేస్ కావట్లేదని ఎన్నికల సంఘం ఇచ్చేసింది. మరి ఏంటంటే అసలు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు? సార్ మ్యూట్లో ఉన్నట్టు ప్రకాష్ రెడ్డి గారు. పెద్దలందరికీ నమస్కారం. చర్చలో పాల్గొన్న మీకు కూడా సార్, మీరు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రశ్న అడిగారు. బట్ నా సూటి సమాధానం ఏంటంటే సార్, మనం గతంలో అనేక సందర్భాలలో అసలు దేశ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఎలక్షన్లకు అసలు న్యూరాన్స్ అంటే నర్వస్ సిస్టమ్ లో ఉన్నటువంటి లాస్ట్ పార్టికల్ అయితే న్యూరాన్స్, రాడ్స్, కోన్స్ అంటాం మెడికల్ టర్మినల్ నర్వస్, దానికి ఓటర్ లిస్ట్ సార్. ఓటర్ లిస్టును పరిశుద్ధం చేయనంత వరకు ప్రజాస్వామ్యం అనేది అపహాస్యం అవుతుందని జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉన్నప్పుడు వారు మొదటి టాప్ ఎజెండా కింద ఎలక్షన్ ఓటర్ లిస్ట్ చెప్పండి. ఎలక్షన్ ఓటర్ లిస్ట్ నే వారు ప్రక్షాళన చేయనంత వరకు ప్రజాస్వామ్యం సరిగ్గా ఉండదు, ఈ ఎన్నికలన్నీ కూడా ఫార్స్ అని చెప్పి లోక్సభ జయప్రకాష్ నారాయణ 100 సార్లు చెప్పినటువంటి టీచర్స్ యాక్చువల్లీ వాళ్ళ వారి కోసం కూడా ట్రై చేశాను కానీ ఆయన విదేశాల్లో ఉంటే కారణంగా డిబేట్ అందుబాటులోకి రాలేకపోయారు. అయితే ఈ ఓటర్ లిస్టు భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంత అపహాస్యంగా ఉంది అంటే సార్, నేను ఎలక్షన్ కమిషన్ మీటింగ్ మా పార్టీ తరఫున చాలా సార్లు పోయాను సార్. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఒకటే కాన్స్టిట్యున్సీలో ఐరిష్ ను ఐడెంటిఫై చేసుకుంటా 2 ఓట్లున్నా 3 ఓట్లున్నా ఒకటే కాన్స్టిట్యున్సీ, ఇప్పటి వరకు ఒకటే కాన్స్టిట్యున్సీ పరిమితం. సపోజ్ నేను మలక్పేట ఉన్నా, మలక్పేట కాన్స్టిట్యున్సీలో 48,00,000 మంది 2 ఓట్లు 3 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. నేనే 2 దగ్గర 3 చేయించుకున్నాను. ఎందుకంటే నేను ఇల్లు మారింట, పాత ఇంట్లో ఓటర్ ఉంది, కొత్త ఇంట్లో ఓటర్ వచ్చింది, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాటినే తీసేసిన మాట. మీరు ఇంతకు ముందు తీసేశారు ఓటర్ అన్నారు కదా, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు సార్, అది ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రక్రియలో ఈ ఓట్లు తీసేయబడ్డాయి సార్. అందులో హైదరాబాద్ లో, ముఖ్యంగా హైదరాబాద్ ఊర్లలో చాలా తక్కువ ఉన్నాయి, హైదరాబాద్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లా ఒక కాన్స్టిట్యున్సీలో 60,000 ఓట్లు, 70,000 ఓట్లు ఒక్కొక్క అసెంబ్లీలో ఉన్నాయి సార్. ఇది ముందు అపహాస్యమైనటువంటి ఎలక్షన్ సార్, అది మొదటిది. రెండో అంశం ఏంటి సార్, ఇంతకుముందు సెన్సిటివిటీ ఆఫ్ బార్డర్ చెప్పారు, ఒక పాయింట్ అది ఆలోచిద్దాం తర్వాత. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారా లేరా అని ప్రశ్న అడిగితే మీ సమాధానం ఏంది సార్? నాకు తెలియదు సార్, మీరు హోంశాఖ మీరు చెప్పాలి సార్, నేను ఎలా చెప్తాను రోహింగ్యాలు ఉన్నారు లేదా? చెప్తాను సార్. హైదరాబాద్ లో టెక్నికల్ గా రోహింగ్యాలు లేరు. దట్ ఐ డోంట్ నో. మీరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, వాళ్ళు బయట పెట్టాలి. టెక్నికల్ గా లేరు, ఎందుకంటే వాళ్ళంతా భారత పౌరులు అయిపోయినారు. ఆధార్ కార్డు తీసుకున్నారు, రేషన్ కార్డు తీసుకున్నారు, ఇంకా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, పాస్పోర్ట్ కూడా తీసుకొని విదేశాలకు పోయి, అది మన తెలంగాణ పోలీసులు పట్టుకున్న కేసులు వస్తుంది. లీగల్ గా వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక కోవా అనే ఒక సంస్థ సార్, కోవా అనే ఒక ఎన్జిఓ లీగల్ గా మాట్లాడితే చట్టపరంగా భారతదేశం ఎక్కడ కూడా ఈ కాంతిశీకుల సంతకం పెట్టలే ఇప్పటిదాకా. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా యుఎన్ఓ చెప్పినా మనం దాంట్లో కాంతిశీకుల యొక్క రీహాబిలిటేషన్ మనం సంతకం పెట్టలే ఇప్పటిదాకా. కాంతిశీకులను గుర్తించే ప్రక్రియ భారతదేశంలో లేదు ఇప్పటిదాకా. కానీ 20,000 మంది కాంతిశీకులకు ఈ కోవా అనే సంస్థ ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తే దాన్ని పోలీసు వాళ్ళు కూడా ఓహో కోవా ఇచ్చింది కదా ఇంకేందా, నేను పోయినా బాలాపూర్ చౌరస్తాలో పోయి నేను పట్టుకోనికపోతేనే బీహార్కి వద్దాం సార్, మళ్ళీ డిబేట్ అవుతాం. బీహార్కి వద్దాం, నేను 2 పాయింట్స్ ముగిస్తాను సార్. ఎందుకు చెప్తున్నాడు సార్, వాళ్ళందరూ ఓటర్స్ తీద్దామా ఉంచుదామా ఐడెంటిఫికేషన్ ఏంటంటే సార్, ఐడెంటిఫికేషన్ ఏంటంటే మీకు తెలియంది కాదు, భారత పార్లమెంట్ ఒక చట్టం చేసింది సార్ 2003 తర్వాత. ఎవరు చదువుకుంటారా చదువుకోరా, గ్రామాల పట్టణాల హాస్పిటల్ అయిందా, ఇంట్లో డెలివరీ
పక్కన పెడితే 2003 తర్వాత బర్త్ సర్టిఫికెట్ ఇస్ మ్యాండేటరీ నాకు తెలిసినంత వరకు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి తీసుకుంటారు 2003లో మ్యాండేటరీ అయినప్పుడు అది ఊర్లో ఉన్నటువంటి విలేజ్ ఆఫీసర్ రాస్తాడా లేకపోతే హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడా మున్సిపాలిటీ ఇస్తుందా పక్కన పెడదాం నేను 99, 98 అంతకుముందు 10th క్లాస్ నుంచి నేను మాట్లాడతలేను సార్ 10th క్లాస్ చదువుకోకపోయినా సరే బర్త్ సర్టిఫికేట్ ఇస్ బర్త్ అనేటువంటిది రికార్డు అంటే పుట్టుకను చావును నేను కాదంటలేదు సార్ ఇప్పుడు వీళ్ళందరూ ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మీరు సుదీర్ఘమైన ప్రశ్న అడిగారు సార్ చెప్పండి నేను చాలా తక్కువనే చెప్తున్నా 2003 ఎందుకు కొలమానం పెట్టుకున్నారంటే 2003 తర్వాత ప్రతి ఒక్కరి యొక్క బర్త్ ను డెత్ ను రిజిస్టర్ చేయాలి కాబట్టి 2003 తర్వాత పుట్టిన వాళ్ళకి అసలు ఎన్నికల సంఘం ఆ మాట ఇప్పుడు దాకా మీరు చెప్తున్న మాట చెప్పలేదు ఎన్నికల సంఘం చెప్తుంది 2003లో SIR జరిగిందని చెప్తుంది నేను అందుకోసం సార్ నేను అందుకోసం ఇది రెండో విషయం సార్ నేను మూడోది నేను చెప్తున్నాను సార్ నేను పాయింట్ చెప్తాను మూడో అతిపెద్ద పాయింట్ ఏంటంటే సార్ మీకు ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నేను బంగ్లాదేశ్ బార్డర్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు నేను బంగ్లాదేశ్ పోయి వచ్చినప్పుడు పట్టించుకుంటాడు కూడా ఇప్పుడు కూడా కొన్ని గ్రామాలు అక్కడ ఉన్నాయి కొన్ని గ్రామాలు ఇక్కడ ఉన్నాయి పోతుడు వచ్చుడు వరిసేను గోయనకి కూడా ఇక్కడికి వస్తున్నారు అక్కడ పోయి అమ్ముకోనికి పోయి అక్కడ పోతున్నారు ఇది వేరే విషయం కానీ సెన్సిటివ్ బార్డర్స్ భారత్ బంగ్లాదేశ్ లో 60-70 సంవత్సరాల నుంచి ఉన్నాయి అయితే ఈ రోజున్న పరిస్థితి అంటే సార్ ఒకటే నియోజకవర్గాల్లో గత 2003లో ఉన్నటువంటి కుటుంబాలకు పిల్లలు పుడతారు ఇది జరుగుతుంటుంది వాళ్ళ కుటుంబాలు పెరుగుతుంటాయి లేని కుటుంబాలు కొత్తగా రావడం అనేటువంటిది ఒక సమస్య కదా సార్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి బంగ్లాదేశ్ లో వీళ్ళకు నేను ఆరోపిస్తున్నాను సార్ మళ్ళీ నేను ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా వీళ్ళకి ఆరోపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఒక జర్మన్ సిటిజన్ ఒక జర్మన్ పౌరుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు సార్ ఇంత దుర్మార్గపు ప్రజాస్వామ్యాన్ని మనం ప్రతిపక్షాలు మనం ప్రకాష్ రెడ్డి గారు ఎట్లా ఉన్నాడు అని మీరు ప్రశ్న అడిగారు ఎప్పుడైనా అడిగామా మన ప్రశ్న ఎట్లున్నాడు అని అందరూ అడిగారు హైకోర్టు 15 దాన్ని పోస్ట్పోండి అందుకోసం చెప్తున్నాను తీర్పులు భారతదేశంలో ఎన్నికల ఓటర్ లిస్ట్ అనేటువంటిది దుర్మార్గంగా ఎన్నికల ఓటర్ లిస్టు ప్రక్షాళన జరగాలి 100%. నేను ఫైనల్ ఒక్కటి మాట చెప్తాను సార్ మా మలక్పేటలో కూడా ఒక చిన్న ఇల్లు ఉంటుంది సార్ మేము వెరిఫికేషన్ కోసం పోయినాం సార్ 252 ఓట్లు 109 ఓట్లు 152 ఒకటి రూమ్ లో ఎట్లుంటాయి సార్ అంత దొంగ ఓట్ల ఎన్రోల్మెంట్ ఎంత దుర్మార్గంగా ఉందంటే సార్ ఈ దొంగ ఓట్ల ప్రక్షాళన విషయంలో 1 నేషన్ 1 ఓటర్ లిస్ట్ 1 ఓటర్ కార్డు ప్రకాష్ రెడ్డి గారు దీనికి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇది ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయాల్సిందే దాన్ని ఎవరూ కాదనరు ఒకళ్ళకి 2 చోట్ల 3 చోట్ల ఓట్లు ఉండకూడదు ఎవరూ కాదనరు దానికి ఒక పద్ధతి ఉంటుంది మీరు బీహార్ ఎన్నికలు 2-3 నెలల ముందు పెట్టుకొని ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు జనవరిలో ఇదే ఇల్లు తిరుగుతారు ఓటర్ లిస్టులో పేరుందా లేదా చూస్తారు చచ్చిపోయారు ఎవరన్నా చేస్తారు కొత్త వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఓటు చేసుకుంటారు ఈ రివిజన్ జనవరిలో చేశారు ఇదే ఎన్నికల సంఘం మొన్న పార్లమెంట్ ఎన్నికలు కండక్ట్ చేసింది ఇదే ఎన్నికల సంఘం బీహార్లోనే విదేశస్తులు ఉన్నారన్న ప్రశ్నకి హైకోర్టు సుప్రీంకోర్టు గతంలో చెప్పిన సమాధానం 3 ఉన్నారు ఆ 3 తీసేసామని కూడా చెప్పింది నేనంటుంది ఈ వంక పెట్టి ఇది నేను వంక నిజమైతే కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోమనండి బార్డర్ల నుంచి రాకుండా చర్యలు చేయండి దీన్ని పెట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని మీరు రాసుకున్నారు కాబట్టి ఆధార్ చెల్లదు రేపు పొద్దున స్ట్రైట్ క్వశ్చన్ సార్ రేపు పొద్దున ఎన్నికల సంఘం ఈ 13 కాదు పౌరసత్వానికి ప్రూఫ్ పాస్పోర్ట్ ఉంటే తప్పితే మేము ఓటర్ లిస్ట్ లో చేర్చమంటే దిక్కుమొక్కు లేదా నాకు అర్థమైంది సార్ ఇప్పుడు హైదరాబాద్ లో 20,000 మంది రోహింగ్యాలకు ఆధార్ కార్డు ఇచ్చినటువంటి ఆధార్ కార్డుకు సంతకం పెట్టినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేల గురించి మీరు ఏం మాట్లాడతారు ఒక శాసనసభ్యుడు సంతకం పెడితే ఆధార్ కార్డు ఇస్తున్నారు మీకు హైదరాబాద్ లో 1,00,000 ఆధార్ కార్డు ఇష్యూ చేసేది ఎవరు సార్ ఎంఐఎం ఎమ్మెల్యే ఇష్యూ చేస్తారా ఎమ్మెల్యేగా సార్ ఆధార్ కార్డు ఇష్యూ చేసేది కూడా ఒక క్లర్కే సార్ కేంద్ర ప్రభుత్వం గుర్తింపుతో ఉంటుంది 500 లంచం ఇస్తే ఆధార్ కార్డు మారుతున్నా సార్ 500 అందుకోసమనే దీన్ని ప్రక్షాళన నేను ఇప్పుడు ఇంకా బీహార్ జరుగుతుంది చాలా తక్కువ సార్ చాలా తక్కువ అంటున్నా నేను ఇంకా జరగాలంటున్నా నా డిమాండ్ ఇంకా జరగాలంటున్నా బీహార్ కాదు బీహార్ లో జరుగుతున్నది కూడా చాలా తక్కువ ఇంకా సునిశ్చితమైనటువంటి పరిశీలన జరగాలి ఓటర్ లిస్ట్ మంచిగా కానంత వరకు ఈ ప్రజాస్వామ్యంలో 70 ఏళ్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది సార్ ఈ ఓటర్ లిస్ట్ లేకపోతే తేజస్వి ఒక ప్రశ్న అడిగాడు సార్ చచ్చినట్టే సార్ ప్రజాస్వామ్యం చచ్చినట్టే ప్రజాస్వామ్యంలో చెప్పడం బాగుంటుంది కానీ ఓట్లు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఓట్లు పోయిన వాళ్ళకి సార్ న్యాయంగా ఓట్లు పోయిన వాళ్ళు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను మీరేం చేస్తారు సార్
సార్ ఎక్కడ పోలేదు సార్. నేనేమంటున్నా అంటే చట్ట ప్రకారం న్యాయం ఎందుకు పోవు? నేను అడిగిన ప్రశ్నకి చెప్పండి, ఎందుకు పోవు? కోర్టులు ఉన్నాయి సార్. అరే కోర్టుకు పోయి మీరు డ్రాఫ్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాక కోర్టుకు పోతే మళ్ళీ ఓటర్ లిస్ట్ లో పేరు యాడ్ చేస్తారా సార్? యాడ్ చేస్తారు సార్. నేను ప్రూవ్ చేసుకోవాలా? లేదు సార్, నేను ఇంకొక చిన్న విషయం, అంటే బీహార్ నుంచి హైదరాబాద్ లో పెయింట్ వేసుకునేవాడు పోయి మళ్ళీ నా ఓటు కావాలని సుప్రీం కోర్టుకి వెళ్తాడు. నేను ఫైనల్లీ ఒక ఎలక్షన్ కమిషన్ మీకు తెలుసు సెషన్ తర్వాత రిఫార్మ్స్ లో సార్ మనం అందరం కూడా చేస్తుంటాం సార్. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుంది. బూత్ లెవెల్ ఏజెంట్ ని పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసుకుంటారు సార్. ఇది నడుస్తుంది కదా సార్. బూత్ బిఎల్ఓ కానీ బిఎల్ఏలు కానీ, బిఎల్ఏలు ఏదైతే ఎండర్స్ చేస్తారో వాళ్ళందరికీ ఓట్లు వస్తాయి సార్. బిఎల్ఓ దగ్గర కూర్చొని వాళ్ళు ప్రూవ్ చేసుకునే అధికారం ప్రతి బూత్ లో బిఎల్ఓ ఉంటాడు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటాడు. అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు. మరి వీళ్ళు పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పొలిటికల్ పార్టీ బాధ్యత నా జీవితం పొలిటికల్ పార్టీ చేతిలో పెట్టమంటారా? నేను ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్. అది కాదు సార్, పార్టీలకు బూత్ లెవెల్. నేను ఒక సిటిజన్ అండి. తప్పు కేంద్రం తప్పు అంటే మాత్రం కరెక్ట్ కాదు. కేంద్రం తప్పు. ఓటర్ లిస్ట్ తయారు చేసేది ఎన్నికల సంఘం, ఆధార్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఓటర్ ఐడి ఇచ్చేది ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం. సరే మనందరం డిమాండ్ చేసినందుకే బిఎల్ఓలను ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుంది. బిఎల్ఏలను బిఎల్ఓలే మొన్న జనవరిలో బీహార్ లో ఆ బిఎల్ఓలే చేశారు. అందుకోసం మీరు ఆధార్కి 500 లంచం ఇస్తే వస్తారన్నారు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ 500 లంచం ఇస్తే రాదా, బర్త్ సర్టిఫికేట్ 500 లంచం ఇస్తే రాదా? నేను ఫైనల్ ఒక మాట సార్, మన ఎలక్షన్ కమిషన్ ఒక ప్రొవిజన్ ఇచ్చింది సార్. ఎక్కడైనా సరే ఒక 100 ఎగ్జాంపుల్స్ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లోనైనా అక్రమమైనటువంటి ఓట్లు ఉన్నాయని కనుక నేను ప్రకాష్ రెడ్డిగా లేదు మీరు శ్రీనివాస్ గా మీరు ఎలక్షన్ కమిషన్ ముందు పెడితే ఈ స్పెషల్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్టును ఎలక్షన్ కమిషన్ మన మలక్పేటలు ఇవ్వగలుగుతుంది, సికింద్రాబాద్ ఇవ్వగలుగుతుంది, ఇంకోటి హైదరాబాద్ ఇవ్వగలుగుతుంది, లేకపోతే ఢిల్లీలో ఇవ్వగలుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కున్న విశేష అధికారం సార్. ఇది ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం కున్న విశేష అధికారంతో కేవలం పాస్పోర్ట్ మీరు ప్రూవ్ చేస్తా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ సార్. స్టేట్ క్వశ్చన్ ప్రకాష్ రెడ్డి గారు, ఎలక్షన్ కమిషన్ స్టేట్ క్వశ్చన్ ప్రకాష్ రెడ్డి గారు, ఎన్నికల సంఘం ఏ డాక్యుమెంట్లు నిర్ణయించాలో సుప్రీంకోర్టు కూడా చెప్పజాలనప్పుడు భారత ఎన్నికల సంఘం పాస్పోర్ట్ ఉంటే తప్పితే పాస్పోర్ట్ ఉంటే అనకండి సార్. దిక్కెవరు దిక్కెవరు? మీ తాత ఎవరో చెప్పలేరా సార్? మీ తాత ఎవరో చెప్పలేరా? నేను చెప్పలేను. మా తాత ఎవరో, మా తాత ఓటర్ లిస్ట్ పేరు, మా తాత బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటే నేను ఎక్కడికి తేవాలి? బర్త్ సర్టిఫికేట్ లేదు సార్. మీరు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు సార్? బిఎల్ఓ ఏజెంట్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్. మళ్ళీ వస్తాను ప్రకాష్ రెడ్డి. మీరు విన్నారు సుదీర్ఘంగా ప్రకాష్ రెడ్డి గారు. ఇక్కడ బిఎల్ఓల చేతిలో కూడా కాదు, బిఎల్ఓలు ఈ ఆధారాలు ఇవి లేకపోతే తీసుకోవడానికి లేదు, అంతే కదా. బిఎల్ఓలు తాత పేరు అడిగితే చెప్తాడు, ఆ తాత ఎక్కడ ఉన్నాడు, ఆయన సర్టిఫికేట్ కావాలంటే ఇవ్వలేడు, అదే కదా సమస్య. అసలు అక్కడ ఉండరు, తండ్రి ఉంటాడు. అరే ఏజెంట్ గురించి నేను ఎందుకు అడుగుతాను సార్? మీరు పార్టీలు ఏజెంట్లు పెట్టకపోతే నా పేరు తీసేస్తారు ఓటర్ లిస్ట్ లోంచి. కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఏజెంట్ అన్నది అధికారం ఉన్నది సార్. ఏజెంట్ కి ఎలాంటి అధికారం ఉంటుంది? ఎలా ఉంటుంది సార్ అధికారం? లేదు సార్, మీరు ఎలక్షన్ కమిషన్ ప్రకాష్ రెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్ ఎండార్స్మెంట్ చేసి ప్రూవ్ చేసడం అనేది బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్. ఇది ఏ ఓటర్లు అయినా కూడా సరే, అది నా పొలిటికల్ పార్టీగా నేను పెట్టుకుంటా, ఏ పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు. ఎంతవరకు కన్సిడర్ చేస్తాను? బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీలు, శక్తి ఉన్న పార్టీలు పెట్టుకుంటే శక్తి లేని పార్టీలు శక్తి ఉన్నదా లేదా కదా. నేను దానిలోకి వెళ్ళట్లేదు సార్. బిఎల్ఓలు పొలిటికల్ పార్టీలు పెట్టుకోవచ్చు కాదు సార్. నేను యాజ్ ఏ ఒక రెసిడెంట్ గా నేను డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటే బిఎల్ఓతో ఉంటా. బిఎల్ఓ ఈ డాక్యుమెంట్లు అడుగుతారు, ఆ డాక్యుమెంట్లు నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆధార్ చెల్లదు, డ్రైవింగ్ లైసెన్స్ చెల్లదు, రేషన్ కార్డు చెల్లదు, ఓటర్ ఐడి చెల్లదు, జాబ్ కార్డు చెల్లదు. మానవతరాయ్ గారు, ఏంటి దీని మీద మీ మిత్రపక్షం జేడీయూ ఎన్నికలనే బాయ్కాట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతుంది. నాకు తెలిసి రాజకీయ పార్టీలు వాళ్ళకి కొన్ని సందర్భాలు, ఉదాహరణకి తెలంగాణలో బీఆర్ఎస్ ఒకసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆ ఎన్నికలు మనకి సరైనది కాదనుకున్నారు, స్ట్రాటజీగా వాళ్ళు తప్పుకున్నారు. ఇప్పుడు బీహార్లో ఓటర్ లిస్టుని కారణంగా ఎన్నికల్ని అసలు వదిలేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తేజస్వి యాదవ్ చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మహాభారతంలో శకుని మాయాపాచకలేసి అధర్మంగా పాండవులను అడుగులు పంపినట్టు ఉంది కథ. బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అవసరమైన రాష్ట్రంలో అవసరమైన చోట ఎన్నికల సంఘాన్ని శకున్లా వాడి పాచికలు వేసి, అంటే మహారాష్ట్రలోనేమో ఓట్లను పెంచేసి, ప్రాంతం 30 లక్షలు 40 లక్షల ఓట్లు పెంచేసి
అక్కడ గెలుపు కోసం ఆ విధంగా పాచకలేస్తుంది. బీహార్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఏదో రకం గెలవాలంటే ఏం చేయాలా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి నియోజకవర్గంలో సాలీనా అంటే 243 నియోజకవర్గాలు ఉన్నాయి బీహార్. 243 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 25,000 ఓట్లు తొలగిస్తే ఇక గెలుపు మాదే, మా కూటమిదే అనే ధీమాతో అక్కడ ఆ విధంగా 52 లక్షల ఓట్లను తొలగించి ఈ ఎన్నికల్లో గెలవాలనేటువంటి కుయుక్తులు పన్నుతుందని చెప్పి స్పష్టంగా అర్థమైంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఓట్ల దొంగతనం జరుగుతుంది, ఓట్ల చౌర్యం జరుగుతుందని చెప్పి పార్లమెంట్ లోపల బయట పదే పదే మాట్లాడటం జరుగుతుంది. మహారాష్ట్ర విషయంలో కూడా ఆయన మొన్న ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గెలిచిన నాగ్పూర్ నియోజకవర్గంలో అమాంతం పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల వ్యవధిలో అమాంతం ఎట్లా పెరిగినాయండి? 50 లక్షల ఓట్లు ఎట్లా పెరిగినాయి? అసలు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే విధంగా ఈ ఫడ్నవీస్ గారు నాగపూర్ నియోజకవర్గంలో ఈశాన్య ఏదో నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే గెలిచారు. అందులో 23,000 ఓట్లు అనేది అధికంగా రావటం జరిగింది. దాని చిట్టా చెప్పమంటే డిజిటల్ ఓటర్ల జాబితా ఇవ్వమంటే ఇవ్వరు. అదే విధంగా ఏదైతే వీడియో ఉన్నదో సాక్ష్యాధారాలు దాన్ని ఇవ్వమంటే ఇవ్వరు. అదే విధంగా మళ్ళీ దానికి నిబంధనలే మారుస్తారు. మళ్ళీ తిరిగి ఏం చెప్తారు? 45 రోజుల తర్వాత ఇవ్వటం కుదరదని నిబంధనలన్నీ కూడా మార్చివేస్తారు. ఎందుకు ఇంత అధర్మంగా గెలవటం కోసం ఇంత అధర్మంగా ఓట్లను పెంచటం, ఓట్లను తొలగించడం ఎందుకు చేయాలి? అంత అవసరం ఏముంది అంటే మోడీ గాని బీజేపీ 11 ఏళ్ల పరిపాలన పట్ల ప్రజలు విసుగు చెందారు కాబట్టి ఓటమి తప్పదు అనే ఉద్దేశంతో ఈ విధంగా రోహింగ్యాలను బంగ్లాదేశీయులను ఆడ బూచిగా చూపెట్టేసి అసలు పౌరులకే దెబ్బ కొడుతుంది. ఎక్కడన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మొన్న ఏం జడ్జిమెంట్ చెప్పింది? రేషన్ కార్డు అనేది ప్రామాణికం, ప్రతి సంక్షేమ పథకంలో దాన్ని వాడతాం, లేకపోతే ఓటర్ ఆధార్ కార్డు అనుసంధానం అని చెప్పి మనం అందరం చేసుకున్నాం. మరి అట్లాంటి దాన్ని బీహార్ లో ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కాదు అని చెప్పడం మళ్ళా వితండవాదంగా సుప్రీంకోర్టుకి ఏమో అఫిడవిట్ ఇచ్చిందంటే ఎన్నికల సంఘం ఆధార్ అనేది పౌరసత్వానికి అది నివాస ధృవీకరణకు ఆధారం కాదు, సెక్షన్ ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 స్పష్టం చేస్తుందని చెప్పి ఎంత తప్పుదో బట్టి నేను అదే అడుగుతున్నా సార్. కాదు మానవరాయ్ గారు, మీరు కూడా చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. అసలు భారత పౌరసత్వాన్ని రుజువు చేసేటువంటి డాక్యుమెంటు అంటే ఎన్నికల సంఘం నిజంగా అదే కోరుకుంటే, ఎందుకంటే పౌరసత్వానికి అది రుజువు కాదని ఆధార్లో చట్టాన్ని ఎత్తి చూపుతున్నారంటే ఆ పౌరసత్వం కోసం చూస్తున్నారని కదా అర్థం. పౌరసత్వాన్ని రుజువు చేసేటువంటి కార్డు ఒక్క పాస్పోర్ట్ తప్ప వేరే ఏదన్నా పౌరసత్వాన్ని ఖరారు చేసేదిగా మనం భావించవచ్చా దేశంలో? దేశంలో ఎంతమందికి ఉన్నాయండి పాస్పోర్ట్లు? అదే పాస్పోర్ట్ చెప్తే మిగతా వాళ్ళకి ఓటర్లు ఉండకూడదు. బీహార్ రాష్ట్రంలో చూస్తే మొత్తం కలిపితే 13 కోట్ల మంది 13,7 లక్షల మంది జనాభాలో నేను చూస్తే తిప్పి కొడితే 25 లక్షల మంది కూడా లేవట పాస్పోర్ట్. మరి వాళ్ళందరినీ ఓటర్లు పెడదామా? వాళ్ళనే ప్రకటిద్దామా? ఇప్పుడు దేశంలో పౌరుడు నాలాంటి వాళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను పౌరుణ్ణి అనడానికి ఆధారం ఏంది? ఇప్పుడు ఆధార్ కాదు అంటే నాకు తెలిసి బీజేపీ ప్రభుత్వం ఆధార్ ని మార్చబోతుంది, పౌరసత్వం పేరులో వేరే రకంగా ఏదో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒకటే ఎన్నిక, ఒక నేషన్ వన్ ఎలక్షన్ వన్ పౌరసత్వం సంబంధించినటువంటి ఒకటే ఒక కార్డు అనేది ఏమైనా తీసుకొస్తుందా? ఈ ఆధార్ ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా మనకు అర్థమైపోతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి 11 జాబితాలో నవ్వు వస్తుంది, అసలు హాస్యాస్పదంగా ఉంది. ఆధార్ కాకుండా రేషన్ కార్డు కాకుండా తర్వాత మన ఓటర్ పాత 10 సంవత్సరాలు 10 ఎన్నికల్లో అక్కడ ఓటర్ ఐడి కార్డు అంటే 2003 సంవత్సరంలో సవరణ జరిగింది. సవరణ జరిగిన తర్వాత 10 సార్లు ఓట్లు వేశారు ప్రజలు. చనిపోయిన వాళ్ళు తీసాడు, మేము కాదంటలేదు. నిజంగానే అక్రమంగా వలసదారులు ఎవరైనా వచ్చి చొరబడి ఆడ ఓటర్ ఐడి నమోదు చేసుకుంటే మరి భారత భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉంది కదా, తొలగించడం మేము కాదనం. కానీ వాళ్ళ పేరు చెప్పి సామాన్య పౌరులని అందులో ముస్లింలని ఎస్సీలని ఎస్టీలని ఇబ్బంది పెట్టడం ఎందుకని అంటున్నారు. ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారు, ఏ ఆధార్ కార్డులు అంటే వీళ్ళకి విచిత్రంగా ఏంటంటే వీళ్ళు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. పాస్పోర్ట్ అంటే 27 లక్షల మంది కూడా లేదు, అక్కడ 25 లక్షల మంది కూడా లేదు. కాబట్టి దాని ద్వారా ఎట్లా ముందుకు పోతాం? జనన ధృవీకరణ పత్రం చాలా మందికి జనన ధృవీకరణ పత్రం ఈ మధ్య కాలంలో వచ్చింది. గతంలో వాళ్ళు యాండ్ తీసుకురావాలా చెప్పండి? అదే విధంగా జులై 1, 1987 నాటికి బ్యాంకు ఖాతా గాని, బ్యాంకు బుక్ గాని, పోస్ట్ ఆఫీస్ లో ఖాతా గాని, ఎల్ఐసి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఎంతమందికి ఉంటాయండి? 13 కోట్ల మందిలో. అసలు 2022 జనాభా లెక్కలు తీస్తే కులగండ జరిగిన దాన్ని బట్టి తీస్తే బీహార్ లో 3,54,00,000 మంది బీసీలు ఉన్నారు. అదే విధంగా
ఎస్సీలు వచ్చేసి బీహార్ లో దాదాపు 27% బీసీలు ఉన్నారు. Okay. ఈ బీసీలు వచ్చేసి వాళ్ళు దాదాపు వాళ్ళు ఒక 4 కోట్ల మంది Right, sir. ఉన్నారు. 36% మంది ఉన్నారు. సో ఏం చేయబోతున్నారు మనోత్రయ్ గారు? వీళ్ళందరూ కుల ధృవీకరణ పత్రాలు తెమ్మంటున్నారు. తెమ్మంటున్నారు. కుల ధృవీకరణ పత్రాలు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు? ఉద్యోగానికి వెళ్ళే వాడికే కదా కుల ధృవీకరణ పత్రం కావాలి. గవర్నమెంట్ ఉద్యోగం వెళ్తే అది కూడా ప్రైవేట్ ఉద్యోగం వాళ్ళు బీహార్ సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ లో అది దేశం ఏమూలో పోయినా భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయ పనుల్లో కూడా ఉన్నారు సార్, సిటీల్లోనే కాదు ఊర్లలో కూడా నాట్లేస్తున్నారు. వాళ్ళు అన్ని రకాల పనుల్లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళందరికీ 25వ తారీఖు చివరి తేదీ పెట్టారు. రేపు అవును. రేపు చివరి తేదీ అంటే 15 లక్షల మంది వాళ్ళ యొక్క భారత పౌరులుగా ఓటర్ నమోదు చేసుకోవడానికి ధృవీకరణ పత్రాలు సమర్పించుకోలేదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని అంటాను. రైట్ సార్. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికల అవసరం. అందుకే తేజస్వి యాదవ్ గారు ఈ ఎన్నికలు జరిగితే ఏంది, జరగకపోతే ఏంది, మీరే జరుపుకోండి, మీరే ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోండి, మేము ఏ పార్టీలు కూడా పోటీ చేయమని చెప్పి వారు కరాఖండిగా చెప్పారు. అందుకే రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఈ అంశంలో పార్లమెంట్ కూడా స్తంభింపజేసి పార్లమెంట్ బయటకు వచ్చి కూడా బీహార్ కులగణన, బీహార్ యొక్క ఓటర్ల నమోదులో అన్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా, పరిగణనలోకి తీసుకోండి ఈ 3 కార్డులను, పాత ఓటర్ కార్డును, రేషన్ కార్డును, ఆధార్ కార్డును పరిగణలో తీసుకోమంటే మేము బట్టిన కుందేలకు 3 కార్డు. ఈ విధంగా మరి స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల విధానాన్నే తప్పు పట్టించే ప్రయత్నాలు చేస్తారు. మాయా పాచికలు వేసి గెలవాలని చూస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. రైట్ సార్. ప్రభాకర్ రెడ్డి గారు, అంటే మొట్టమొదటి ఫండమెంటల్ క్వశ్చన్, ఇప్పుడు ఓటర్ లిస్టులో పేరు చేర్చుకోవటానికి ఇందాక మీరు అడిగారు 18 ఏళ్ళ మరొకట వయసు అని. ఒకసారి ఓటర్ లిస్టులో పేరు అదే ఎన్నికల సంఘం, ఇప్పుడు ఏదైతే ఆ ఓటర్ లిస్టును తప్పు పడుతుందో అదే ఎన్నికల సంఘం, మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగింది, అదే ఎన్నికల సంఘం డిసెంబర్లో జనవరిలో మామూలు నార్మల్ రివిజన్, స్పెషల్ రివిజన్ చేసింది, ఇప్పుడు ఇంటెన్సివ్ రివిజన్ అంటూ ఉన్నారు. సుప్రీంకోర్టు అడిగింది కూడా ఓకే, ఒకవేళ దేశంలో నిజంగా సంపూర్తిగా ఓటర్ లిస్ట్ ప్రక్షాళన చేయాలంటే ఒక నార్మల్ టైంలో పెట్టుకోకుండా మీరు ఎన్నికల ముందు 2 నెలల ముందు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అని క్వశ్చన్ చేసింది. నా ప్రశ్న, ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి ఉండాలి, కానీ ఇప్పుడు మనం రాజ్యాంగంలో రాసుకున్నామా లేదు? ఇప్పుడు ఆధార్ ఉంది, ఆధార్ రాజ్యాంగం ఉన్నప్పుడు ఆధార్ లేదు, రాజ్యాంగం రాసిన రోజు ఆధార్ లేదు. భారత అప్పుడున్న ప్రభుత్వం ఒక దేశం అందరికీ ఒకటి ఉండాలని చెప్పి ఎన్నికలతో సంబంధం లేకుండా అందరినీ ఒక ఐడెంటిటీ తీసుకోమంది. క్రమంగా దాన్ని అన్నిటికీ లింక్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అలాంటిది ఏదన్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తది ఏదైనా ఒక ఆలోచన చేసి దేశం అంతా ఆధార్ కాదు మరొకటి అంటే ఎవరైనా వెల్కమ్ చేస్తాం. ఇప్పుడు ఆధార్ ఫస్ట్లో ప్రజలు కొంతమంది తీసుకున్నారు, కొంతమంది క్రమంగా ఇప్పుడు అది 99%, 100% ఆల్మోస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు. ప్రతిదానికి లింకు ఆధార్ లేకపోతే ఏ పని కాట్లా, రైలు రిజర్వేషన్ కూడా కాట్లా ఆఖరికి. సో అందరికీ అది అలవాటు అయిపోయింది, తీసుకుంటా ఉన్నారు. అలాంటి ఒక డాక్యుమెంట్ లేకుండా రేపు పొద్దున ఎన్నికల సంఘమే ఏ డాక్యుమెంట్స్ అనేది నిర్ణయించేది ఫైనల్ అయితే సుప్రీంకోర్టు చెప్పినా కూడా రేపు నిజంగానే ఎన్నికల సంఘం ఎన్ఆర్సీలో పేరుంటేనో లేదా పాస్పోర్ట్ ఉంటేనో తప్పితే ఓటర్ లిస్టులో ఉండటానికి లేదా ఎందుకంటే నిజంగా కూడా ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా పౌరసత్వానికి ప్రూఫ్ కాదు. ఎలా అవుతుంది? ఇప్పుడు ఆధార్లో ఎలా అయితే సెక్షన్ ఉందో ప్రతి సర్టిఫికెట్లో కూడా ఇది పౌరసత్వానికి ఇదే పౌరసత్వం అని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం చెప్పజాలదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసే డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ నాట్ ఏ ప్రూఫ్ ఫర్ సిటిజన్షిప్ కదా, అంతే కదా. సో సిటిజన్షిప్కి ప్రూఫ్ అంటే పాస్పోర్ట్ ఒకటే నాకు తెలిసి. సో ఏంటి ఎన్నికల సంఘం ఇది స్వయం ప్రతిపత్తి అనుకోవాలా, నియంతృత్వం అనుకోవాలా, తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనుకోవాలా? సుప్రీంకోర్టు చెప్పాక కూడా నేను ఆశించా ఆ 3 కన్సిడర్ చేయమంటే కన్సిడర్ చేస్తాను, బట్ చేస్తున్న పరిస్థితి కనపట్ల. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే తెలియదు. ఏం చెప్తారు? ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి, బ్యూరోక్రసీ అయితేనేమి, లేకపోతే ఎన్నికల సంఘం అయితేనేమి, లేకపోతే ఆడిటర్, అడ్వకేట్ జనరల్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్. వాళ్ళ క్రెడిబిలిటీ పోయేది ఎప్పుడు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆమోదయోగ్యంగా కాకపోవచ్చు. అది పార్లమెంట్లో కానీ కోర్టులో కానీ దానిపైన అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. మేము చేసింది రైటు, మేము ఈ నిర్ణయం తీసుకుంది ఈ కారణాల వల్ల తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎవరో విదేశాల నుంచి వచ్చారు కాబట్టి మేము అది కావాలి అంటున్నారు. అది వాళ్ళ కొంచెమే ఉంటుంది, అంత పర్సెంటేజ్ కదా, అంతే కదా. అది కూడా ఇప్పుడు కిషన్ గంజి ఆ బార్డర్లో ఉన్న కొన్ని నియోజకవర్గాలు కిషన్ గంజి కొంత ప్రాబ్లం ఉందని చెప్పి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. రెండవది మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ 2003లో ఇచ్చిన ఎలక్షన్ ఐడి కార్డు ఉంది. ఆ రోజు అది ఉన్న వాళ్ళకి ఓటు ఇచ్చినాం.
రెండోది చాలా గర్వంగా చెప్తున్నాం ఈరోజు ప్రపంచంలో యునీక్ ఐడి కార్డ్, అవును యుఐడి, అవును ఇది ఆధార్ కార్డు. దానికి ఎందుకంటే దాన్ని డూప్లికేట్ చేసే అవకాశం లేదు, దానికి రెండోది ఇచ్చే అవకాశం లేదు. అంత బాగా దాని ఇప్పుడు కూడా సార్ నిజంగా చెప్తున్నా, చాలా మంది ఆ యూనిక్ ఐడి, ఆ ఫింగర్ బయోమెట్రిక్, ఐరిస్ పెట్టిన కారణంగా పాపం పెద్దవాళ్ళకి ఏళ్ళు మ్యాచ్ కాకపోతే వాళ్ళకి పెన్షన్లు కూడా రావట్లా, ఏళ్ళు ఫింగర్ ప్రింట్స్ అరిగిపోతే. అది జరుగుతుంది. అంత పకడ్బందీగా ఉంది, అది పకడ్బందీగా ఉంది. ఇప్పుడు ఐరిస్ కానీ వేలుముద్ర వాళ్ళకి ఒకసారి అరుగుతుంది, ఐరిస్ మారే క్వశ్చన్ లేదు కళ్ళు లోపల. సో అంత జాగ్రత్తగా తీసుకొని దాంట్లో డూప్లికేట్ వచ్చే అవకాశం లేదు. లేకపోతే ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అది మొత్తాన్ని అందరినీ కుదరదు అనమాట. అంటే మనం గత 15 ఏళ్ళ నుంచి అది దానిపైన చాలా జాగ్రత్తలు తీసుకొని చేశామని చెప్పినప్పుడు దానికి వాల్యూ లేదు. ఇప్పుడు అది తప్పు అనమాట. ఇప్పుడు అన్నింటికి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కు కావాలన్నాం, పాన్ కార్డుకు తీసినప్పుడు ఆధార్ కార్డు చేయమన్నాం. అండ్ రీసెంట్గా ఓటర్ ఐడి మన ఓటర్ లిస్ట్లో రేపు దానికి కూడా ఆధార్ని లింక్ చేయండి అని కూడా వచ్చింది. అది మరి అప్పుడు ఉపయోగపడింది, ఇప్పుడు ఎందుకు ఉపయోగపడ్డాం అనేది సమస్య, ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ క్రెడిబిలిటీని అనుమానించాల్సి వస్తుంది అనేది పరిస్థితి వస్తుంది. సో క్రెడిబిలిటీ ఎట్లయితే నేను భారతదేశ పౌరుడిని నువ్వు ప్రూవ్ చేసుకో అంటున్నాము, నువ్వు నీ క్రెడిబిలిటీ మంచిది అని నువ్వు ప్రూవ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజలకి నమ్మకం కలగాలి, వీళ్ళు చేసే చర్యలు కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ అందరికీ ఇంపార్షియల్గా ఉన్నాయి అనేది. అది డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత, అది మేము చేసింది తప్పు కాదని. ఒకసారి లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈవెన్ ఎన్డీఏ మిత్రపక్షం తెలుగుదేశం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఒక అంశాన్ని వాళ్ళు సరే మిత్రపక్షం కాబట్టి చాలా సున్నితంగా సిటిజన్షిప్కి లింక్ చేయొద్దని ఒక మాట వాళ్ళు చెప్పినట్టుగా, ఎస్ఐఆర్కి మాకు అభ్యంతరం లేదు కానీ సిటిజన్షిప్కి లింక్ చేయొద్దు అన్నట్టుగా చెప్పినట్టుగా వస్తూ ఉంది. అంటే దేశంలో మిగతా రాజకీయ పార్టీలు అసలు దీని గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నాయి? ఫైనల్గా ఏం జరగచ్చు అంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ చేయగలుగుతుందా, లేదు ఇక ఏమి చేయలేని పరిస్థితా? లక్ష్మణ్ గారు క్విక్గా, టైం తక్కువ. ఇవాళ టీడీపీ కామెంట్ చేసిందో లేదో నేను గమనించలేదు, కానీ జేడీయూ ఎంపీ పార్లమెంట్ బయటనే బహిరంగంగా వ్యాఖ్య చేశారు, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని. 10 రోజుల టైం ఇచ్చి నేనే నా డాక్యుమెంట్స్ ను అన్నింటినీ సేకరించుకొని సబ్మిట్ చేయలేని పరిస్థితి ఉంటే, నా కొడుకు అమెరికాకి వెళ్ళున్నాడు, అతని డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం ఎలా? కోట్ల మంది బీహార్ నుంచి వలస వెళ్ళారు దేశవ్యాప్తంగా, వాళ్ళందరూ బతుకు తెరువు కోసం పోయారు. ఈ 10 రోజుల్లో ఎవడొచ్చి చేసుకుంటాడు అంటే వాళ్ళందరినీ తొలగించేస్తారా? ఏంటి పిచ్చి పని, తుగ్లక్ చర్య అని ఆయనే జేడీయూ ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీ నితీష్ కుమార్ గారి పార్టీకి చెందిన ఎంపీనే వ్యాఖ్య చేశాడు. అంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోరా? ఇవాళ పార్లమెంట్ అంతా దిగ్బంధనం జరిగింది చర్చ పెట్టాలని, శాసనసభలో చర్చ. ఒక పిల్లవాడని ముఖ్యమంత్రి వ్యాఖ్య చేసి ప్రతిపక్ష నాయకుడిని చేసేటువంటి నోరు మూయించేటువంటి పని చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఈరోజు జరుగుతున్నటువంటి తీరుతెన్నులు చూస్తే సుప్రీంకోర్టు రేపు జడ్జిమెంట్ ఇస్తే అది అమలు అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఈ దశలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేస్తారా సుప్రీంకోర్టు? చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు అలా చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాదు, సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఈ దశలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి లక్ష్మణ్ గారు. అవును, ఓకే రైట్. ఒకసారి అవును, ఒకవేళ అలాంటి తీర్పు ఇచ్చినంత మాత్రాన ఇదంతా కూడా రైట్ అయిపోతుందా? ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే ఎన్ఆర్సి పైన, నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్, అది ఒక పెద్ద వివాదాస్పదం అయింది, గందరగోళం అయింది దేశవ్యాప్తంగా. దాన్ని పరోక్షంగా ఈ రోజు ఓటర్ల లిస్టు రివిజన్, స్పెషల్ రివిజన్ పేరిట దాన్నేమన్నా పరోక్షంగా అమలు చేస్తున్నదా ఈ ప్రభుత్వం? ఎన్నికల కమిషన్ ద్వారా
కుట్రపూరితంగా చేస్తున్నదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. టైం తక్కువ ఉంది, ఆఖరిగా ఒకసారి మానవరాయ్ గారు అంటే దీని మీద ఇప్పుడు నన్ను మాట్లాడనివ్వలేదు సార్. మీకే ఇస్తాను సార్, కంక్లూజన్ మీరే. ప్రకాష్ రెడ్డి గారు కంక్లూజన్ మీరే. అప్పటికే క్లోజ్ చేశారు. లేలే ఒకసారి మానవరాయ్ గారు క్విక్ గా అంటే దీని మీద 22 సంవత్సరాల క్రితం సవరణ చేసినప్పుడు 2 సంవత్సరాల కాలం పట్టింది అక్కడ ఈ సవరణ ఓటర్ల జాబితా. సుప్రీంకోర్టు కూడా ఇదే ప్రశ్నించింది. నవంబర్ లో ఎన్నికలు పెట్టుకుని ఇంత అర్ధాంతరంగా ఇప్పుడు ఈ చర్యకు ఎందుకు పూనుకుంటున్నారు అన్నది. సరే 324 రాజ్యాంగ నిబంధన ప్రకారం సరే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగింది, దానికి హక్కు ఉన్నది, దాన్ని ఎవరు కాదంటలేదు. సుప్రీంకోర్టు కూడా ఇది అన్నది. కానీ ఈ 3ని కూడా పరిగణలో తీసుకున్నప్పుడు తప్పకుండా తీసుకోవాలి. బూత్ స్థాయిలో ఏజెంట్లు దాదాపు 90,000 పైచిలకు ఆడ పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రతి పార్టీ పెట్టుకున్నది. ఆడ ఉన్నటువంటి ఆర్జేడీ పెట్టుకున్నది, ప్రతి పార్టీ అధికారులు ప్రతిపక్షం అన్ని పెట్టుకున్నాయి. వాళ్ళు పెట్టుకున్న తర్వాత కూడా ఇప్పటికి కూడా ధృవీకరణ పత్రాలు సమర్పించడం సమస్యగా తయారైంది అక్కడ. కాబట్టి 52 లక్షల ఓట్లు గల్లంతు కాకుండా ఉండాలంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి. 52 లక్షల దగ్గరే ఉన్నారు. 52 లక్షలు ఇప్పటికి ప్రకటించింది మానవరాయ్ గారు. అదే ఇంకా 2 కోట్లు అంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు బయటకు వస్తున్న ఒక వార్త ఏంటంటే సబ్మిట్ చేసిన ఇప్పుడు ఎన్నికల సంఘం చెప్పింది దాదాపు 90% సబ్మిట్ చేశారు, 7 కోట్ల పైగాని. బట్ అవేవి కూడా ఎగ్జాక్ట్లీ పూర్తిగా ఫిల్ చేసినవి కాదు, కేవలం సంతకాలు తీసుకొని బిఎల్ఓ టైం లిమిట్ లో తీసుకున్నారని చెప్తున్నారు. సో నేను మీకు చాలా స్పష్టంగా చెప్పినాను సార్, ఆధార్ కార్డు ఏ బేసిస్ ఇస్తారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో నేను 10,000 ఇప్పిస్తా అని చెప్తున్నా, అది ఒక పాయింట్. ఆధార్ కార్డు కొలమానం ఎందుకు కాదు అనేది ఎలక్షన్ కమిషన్ కూడా డిసిషన్ తీసుకుంటది. బట్ నేనేమంటున్నా సార్, గతంలో కూడా ఏ పార్టీలు అయితే ఏ వ్యవస్థలు అయితే ఆధార్ ను దీనికి లింక్ ఓటర్ లిస్ట్ లింక్ చేద్దామంటే వ్యతిరేకించిన పార్టీలే ఈ రోజు మళ్ళీ ఆధార్ కార్డును మొదలు పెట్టినారు. వాళ్ళు ఆధార్ ఒక్కటి చెప్పట్లేదు సార్, రేషన్ కార్డు తీసుకోమన్నారు, ఎన్నికల సంఘం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమన్నారు. టైం లేదు కాబట్టి కంప్లీట్ చేస్తున్నా, చూసే వాళ్ళకి అర్థమైతే సార్. ఆధార్ ఎవరైతే అపోజ్ చేశారో సుప్రీంకోర్టు ఆధార్ లింక్ చేయొద్దని ఎవరైతే డిమాండ్ పెట్టారో ఆ పొలిటికల్ పార్టీసే ఇలా మన ఆధార్ కార్డు కావాలంటున్నారు సార్. దిస్ ఇస్ ద ప్రాబ్లం, ఇది సమస్య. అయితే అన్నిటికంటే ముఖ్యమైన సమస్య అంటే నేనేమంటున్నా అంటే 51 నుంచి 2014 దాకా మీరు ఎలక్షన్ కమిషన్ మీరు మేనేజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లు వేయించారు, బంగ్లాదేశ్ వాళ్ళు తెచ్చుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశంలో ఈ గతి మొత్తంగా మీరు 3 ఎన్నికలు ఆ ఓటర్ లిస్ట్ తోటి గెలిచారు. ప్రకాష్ రెడ్డి గారు మర్చిపోతున్నారు, 3 ఎన్నికలు అదే ఓటర్ లిస్ట్ తో మీరు గెలిచారు. ఏనేమో మొత్తంగా ఓటర్ల జాబితాకి సంబంధించి బీహార్ది దేశమంతా ఈ ఎస్ఐఆర్ అమలు కాబోతుందా, ఎన్నికల సంఘం ఓటర్ లిస్టులో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని ఫాలో కాబోతుందా, పౌరసత్వానికి రుజువులు అడుగుతుందన్న దాని మీద ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసినప్పటికీ ఎన్నికల సంఘం తనకున్న స్వయం ప్రతిపత్తి కారణంగా వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించట్లేదు. ఏం జరగబోతుంది ఈ నెల 28 తేలుతుంది. రాజకీయ పార్టీలు కూడా దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని కొన్ని ప్రధాన శ్రవంతి రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం చేయబోతుంది, ఎన్నికల సంఘం ఎలా ముందుకెళ్ళబోతున్నది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. చర్చలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, మానవరాయ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం, సెలవు.